ఓకే. సో ప్రజెంట్ జావా స్క్రిప్ట్ అడ్వాంటేజెస్ అనేది నేను ఒకసారి లిస్ట్ చేశాను కొన్ని. అంటే జావా స్క్రిప్ట్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అనేది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి గేమ్స్, ఐ మీన్ వెబ్సైట్స్, రైట్? సో మనం డిఫరెంట్ వెబ్సైట్స్ అయితే ఈజీగా చేయొచ్చు బై యూజింగ్ జావా స్క్రిప్ట్. ఓన్లీ జావా స్క్రిప్ట్, HTML, CSS యూజ్ చేసుకుని. HTML, CSS కామన్ గా ఉంటాయి ప్రతి దానిలోని కూడా. వాటి ఫార్మాట్స్ కొన్నిసార్లు మారచ్చు. ఓకే, డిపెండ్స్ ఆన్ యువర్ ఫ్రేమ్వర్క్. కానీ అల్టిమేట్ గా బ్రౌజర్ లో సపోర్ట్ చేసేది HTML, CSS. నెక్స్ట్ వెబ్సైట్స్ అని ఉండొచ్చు, వెబ్ అప్లికేషన్స్ అని ఉండొచ్చు, రైట్? వెబ్ అప్లికేషన్స్ అని ఉన్న కైండ్ ఆఫ్ వెబ్సైట్సే, బట్ స్టిల్ అవి ఏంటి అని అంటే మనకి డిఫరెంట్ పోర్టల్స్ ఉంటాయి. అంటే బ్యాక్ అండ్ పోర్టల్స్ ఉంటాయి, అడ్మిన్ పోర్టల్స్, ఇవన్నీ కూడా వెబ్ అప్లికేషన్స్ కింద వస్తాయి. వెబ్సైట్స్ అని అంటే మనం డైరెక్ట్ గా చూస్తే మన వెబ్సైట్ కిందకి వస్తాయి. అండ్ దెన్ ప్రెజెంటేషన్స్, నార్మల్ గా ప్రెజెంటేషన్స్ చేయొచ్చు, లైక్ వీడియో ఇలాంటివన్నీ కూడా ప్లే చేయడం, ఇవన్నీ చేయొచ్చు. అండ్ దెన్ సర్వర్ సైడ్ అప్లికేషన్స్, యాజ్ ఐ మెన్షన్, సర్వర్ అప్లికేషన్స్ అని అంటే Node.js యూజ్ చేసుకుని సర్వర్ సైడ్ మనం అన్ని చేయొచ్చు. నెక్స్ట్ వెబ్ సర్వర్స్ కూడా నీట్ గా క్రియేట్